మన యాత్ర ఎక్కడికంట? నూతన యెరూషలేములోనికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని, నీకంటే నేను పాటగానే కాదు, నాకు అసలు పాటలు రావు, తప్పులు వచ్చే దయతో క్షమించండి. ఈ సమయంలో అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం త్వరగా. మరి ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరచాలండి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒకే ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి వచనంలో కనపడుతుంది, మొదటి లైన్లో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. దేవుని స్తోత్రం. ఇది ఎవరి సంఘము అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. పేరుకు యేసుక్రీస్తు దర్శన ప్రార్థన సహవాస మందిరం అని అయ్యగారు పెట్టుకోవచ్చు, వేరే కోళ్ళు వేరొక సంఘం అని పేరు పెట్టుకోవచ్చు. కానీ మమ్మల్ని అందరినీ కూడా దేవుడు కాపరులుగా పెట్టాడు. దేనికి పెట్టాడు? అందుకని ఇక్కడ ఏమన్నాడు? తన సంఘమును కాయుటకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి కాపర్ను పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసేది కాపరిని చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. నేను చాలాసార్లు చెప్పాను. అయ్యగారు ఏమంటారంటే, ఈ వారం నేను ఉండను, ఆనంద్ వస్తాడు, మోహన్ గారు వస్తారు, పిలుపు గారు వస్తారు, అయితే ప్రకాష్ గారు నడిపిస్తారు అని అంటే మన గురి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఈరోజు అయ్యగారు ఉన్నాడు కదా, ఎలా పోతే పోయిందేముంది. ఒక నాలాంటి దైవసేవకుడు అంటే కాళ్ళ నొప్పులతో వచ్చి ఇలాగే మెసేజ్ ముందు నిలబడి స్టేజ్ ముందు, అమ్మ మీరు ఏమనుకోవద్దమ్మా, నాకు కొంచెం కాళ్ళ నొప్పులు కానీ కూర్చుని వాక్యం చెప్తాను అన్నాడంట. ఆ సంఘం అందంటే పర్లేదు ఫాస్ట్ గా మేము పొడుగు వింటామన్నారు. దేవుని స్తోత్రం. అంటే వాక్యం ముందు ఏమి లేదంటే భయభక్తులు లేవు. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేనికి మూలం అంటే జ్ఞానమునకు మూలం. ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనం చాలాసార్లు చూస్తాం. కీర్తన గ్రంథం 49:9 ఏమంటాడంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితం నరావతారిగా లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల వయసులో ఇదిగో లోక పాపమును మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్లగా భూమి ఆకాశాల మధ్యన శిలువ మీద తను కార్చిన రక్తం ద్వారా సంపాదించిన సంఘం. 2025 మైనస్ 33.5 సంవత్సరాలు ఎంత అయిందో చూడండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ సంఘ ప్రారంభం జరిగింది. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడొస్తే కాల్కులేట్ చేసుకోండి, అది ఎన్నో సంవత్సరం మీకు అర్థమవుతుంది. కానీ అప్పుడే ఆయన వెల చెల్లించేశాడు. అందుకని కొరింథీ పత్రికలో అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు. మనమందరం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుడు దేంతో కొన్నాడు మనల్ని? ఆయన రక్తంతో కొన్నాడంట. అందుకని తన స్వరక్తం ఇచ్చి అని ఎందుకు చెప్పాడు అంటే, హెబ్రీ పత్రికలో దాని గురించి వివరంగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, హెబ్రీ పత్రికలో మరి అక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏంటంటే అక్కడ పాత నిబంధన కాలంలో మనందరికీ తెలుసు ఏంటంటే, పాత నిబంధన కాలంలో మరి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను,
ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాప పరిహార్థం నిమిత్తము ఒక గొర్రె కానీ, కోడి కానీ, పొట్టేళ్ళు కానీ, గుర్రెల జంట కానీ, పావురాల జంట కానీ వారి తాహతకు సంబంధించి ఎంత తాహత ఉంటే అంతే పట్టుకొచ్చి ఆ యొక్క ప్రధాన యాజకుడికి ఇచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఆ యొక్క జంతువుని వధించి ఆ బలిపేట మీద రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తాన్ని మళ్ళా వాళ్ళ మీద ప్రోక్షిస్తూ ఉండేవాడు. ఇది పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సమ్మత. ఇది మనందరికీ కూడా మరి ద్వితీయోపదేశకాండం, లేవికాండం, సంఖ్యాకాండం వీటిలో తెలుస్తుంది. దాంతోపాటు హెబ్రీ పత్రికలో కూడా ఆ విషయాలు మరి స్పష్టంగా చెప్తాడు. కానీ ఈయన ఏం చేశాడంటే ఆ రక్తం ద్వారా వీడు విమోచింపబడలేడు, ఆ రక్తం ద్వారా వీడికి విడుదల లేదు, ఆ రక్తం ద్వారా వీడి పాప క్షమాపణ లేదు అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపితే దేవుడైన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూస్తాం మనం. దేవుని స్తోత్రం. ఏ రక్తంతో కాకుండా గొర్రెల రక్తము కాకు, కోడెల రక్తము కాదు, మేకల రక్తము కాదు, ఇక ఏదైనా రక్తం అనుకుని అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఆ రక్తాలు ఏమీ కూడా మనిషిని పరిశుద్ధపరచలేదు కనుక తన స్వరక్తముతో, అందుకని ఇక్కడ ఏమన్నాడు, తన స్వరక్తం అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే మీకు ఈ వాక్యము ఎక్కడుంది, వాక్యము అక్కడక్కడ ఉంటుందని చెప్తాడు యెషయా గ్రంథంలో. అక్కడ కొంత, ఇక్కడ మీకు కొంత దొరుకుతుంది అంటాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, వాక్యం అక్కడ కొంత, ఇక్కడ కొంత మీకు దొరుకుతుంది అంటాడు. అందుకని నేను చాలాసార్లు మీకు చెప్తాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. అర్థం కాదు, ఒక్కసారి అర్థం కాదు చదువు, రెండోసారి అర్థం కాదు చదువు, మూడోసారి అర్థం కాదు చదువు. ప్రభా నాకు ఇది అర్థం కావట్లేదని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తుంది. దేవుని స్తోత్రం. కనుక ఈ హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా ఒక్కసారి ఆయన ఏం చేశాడంట, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఈరోజు మనకి ఆయన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంగా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ సంఘం ఏం చేయాలి? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును. ఈ ద్వారం ద్వారా లోపలికి వచ్చిన వాడు బయటకు పోతూ, లోనికి పోతూ, వాడు వచ్చిన వాడు లోపలికి వచ్చిన వాడు ఏమవుతాడంట, రక్షింపబడతాడు. వాడు లోపలికి పోవచ్చు, బయటకు వస్తూ కూడా మేత మేస్తుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేత మేస్తుంటాడు. మేత మేపే స్థలం ఈ స్థలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఉన్నారు అని కాదు, కానీ ఇక్కడ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నేను నమ్ముతాను, మీరు కూడా నమ్మండి, మీ జీవితాల ఆశీర్వాదాలు పొందుకుంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలము దయచేయగలని మీరు నమ్మాలి. నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే ఇక్కడ ఎవరున్నారని నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు దేవుడు ఆలకిస్తున్నాడని నమ్మాలి, ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడని నమ్మాలి, దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడని నమ్మాలి, నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేయవాడు ఉన్నాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీవు బాట వేస్తూ భయపడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఇక్కడికి వచ్చావు అంటే, నిన్ను ఎందుకు సంపాదించాడంటే
తన స్వరత్వం ఇచ్చి సంపాదించాడు అంటే నిన్ను ఎక్కడికి నడిపించాలంటే నిత్య జీవం వరకు నడిపించాలండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు అక్కడ వస్తూ ఉన్న నీవు 1 తిమోతి పత్రిక 4:6 ఏమంటాడంటే అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. సాధకం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే ప్రాక్టీస్, అభ్యాసము చేయడం వల్ల నీవు పరిపూర్ణుడు కాగలుగుతావు. దేవుని స్తోత్రం. లోకానుసారంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక ప్రాక్టీస్ చేస్తారు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడు, కబడ్డీ ప్లేయర్ కబడ్డీ ప్రాక్టీస్ చేస్తారు, ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ అవన్నీ ఎక్కడి వరకు ఉంటాయంటే ఈ భూ సంబంధం వరకే ఉంటాయి. దేవుని స్తోత్రం. కానీ దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం చేసే ప్రాక్టీస్ ఉంది చూసారా, ఈ దేవభక్తి విషయంలో ప్రాక్టీస్ ఉంది చూసారా, ఇది ఎప్పటి తరముల విషయంలోను, ఇప్పుడు జీవం విషయంలోను, రాబో జీవం విషయంలో కూడా ఇది మనకి ప్రయోజనకరమైనదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం వెళ్ళకపోతే నష్టం ఏంటి అని అనుకుంటున్నారా నా ప్రియమైన సహోదరుడా సహోదరి? వెళ్ళకపోతే ఆ రోజు నువ్వు ఒక ప్రాక్టీస్ ని మిస్ అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఒక ప్రాక్టీస్ పొందుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అంటే దేవుని మందిరానికి రావాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని ఉండునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని ఉండునయ్యా. పెట్టేవాడు, బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, నడిపించేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. ఇక్కడ నిలబడ్డ ఎవరైనా సరే కేవలం గోడ మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు మనిషిని చూస్తే నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేవు, నీ జీవితంలో మేలు పొందుకోలేవు, నీ జీవితంలో విడుదల పొందుకోలేవు. ఇక్కడ ఎవరు నిలబడ్డప్పటికీ నిలబడి మాట్లాడేది దేవుడని నమ్మితే మాత్రం కార్యం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు నిలబడ్డప్పటికీ కూడా, ఈ బలిపీఠం మీద ఎవరు నిలబడ్డప్పటికీ కూడా వారితో మాట్లాడేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. అది మీరు నమ్మాలి, నేను నమ్మాలి. నేను అదే నమ్ముతాను. ఆనందం మాట్లాడి నేను నమ్ముతాను, వినడానికి ఇష్టపడతాను. ఎందుకంటే దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అలా కాకుండా అని మనసు మనకు వచ్చింది అనుకోండి, ఉన్నదంతా కూడా పోతాం. మనకు తెలుసు త్రోవ పక్కన పడిన విత్తనం, రాతి నేల పడిన విత్తనం, ముళ్ళ పదలు పడిన విత్తనం, మంచి నేల పడిన విత్తనం. అందుకని మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడిన ఆయన, నేను బండి మీద వెళ్ళేటప్పుడు కూడా అది అడుగుతాను, నాతో మాట్లాడు ప్రభువా, నీ పాత్రగా నిలబడుతున్నాను, ఒట్టి వాడి యోగ్యత లేని వాడు నాన్న, నాతో మాట్లాడయ్యా అని
బండి మీద వస్తూ కూడా నేను దేవుని స్తుతిస్తూ వస్తాను. దేవుని స్తోత్రం. నాకున్న అనుభవాన్ని దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నాకు బాధలు లేవని కాదు, అప్పులు లేవని కాదు, శోధలు లేవని కాదు, నెమ్మది లేకుండా ఉన్నానని కాదు, ఏది ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా చూడగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాకున్నాడు అంతే. దేవుని స్తోత్రం. నడిపిస్తాడు, బలపరుస్తాడు, విడిపిస్తాడు. కనుక గొర్రెలు ఏం చేయాలంట? లోనికి వస్తూ బయటికి పోతూ మేత వెయ్యాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు అంట? మంచి కాపరు. మంచి కాపరి ఏం చేస్తారంటే చూద్దాం. 10వ వచనంలో 2వ వచనం కింద చూస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును అతి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును. మంచి కాపరి తన గొర్రె చిక్కులో ఉంది, లేదు తోడే వస్తుంది, లేదా పులి వస్తుంది, సింహం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో తన ప్రాణాన్ని పెట్టి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఉంచుకొని ఆ గొర్రెని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఒక దగ్గర చదివాను, ఒక చోట ఒక పులి తన బిడ్డని చంపడానికి వస్తుందంట. తల్లి చూస్తుంది, ఆ బిడ్డను అలా కావుగిట్లో పెట్టేసుకుని ఆ పులిబారి నుంచి కాపాడడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ పులి దాడికి తల్లి చనిపోయి తన బిడ్డను కాపాడేది. దేవుని స్తోత్రం. కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి. దేవుని స్తోత్రం. మన మంచి కాపరి అలా ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రధాన కాపరి, మంచి కాపరి. అందుకనే ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పగలరు. దేవుని స్తోత్రం. నీ కొరకు మోహన్ గారి రక్తం చెల్లించలేదు, ఆనంద్ గారి రక్తం చెల్లించలేదు, రాజు గారి రక్తం చెల్లించలేదు, ఎవరో రక్తం చెల్లించలేదు, కానీ ఒకే ఆయన రక్తం చెల్లించాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రధాన కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన గొప్ప కాపరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే 100 పేతురు మనము ఆయన ప్రజలను, మనము ఆయన మేపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మీరు నేను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. తన్ను గర్భములో పిండముగా రూపించబడక మునిపే మనల్ని చూసిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దినముల పరిమాణము ఆయన గ్రంథములో లిఖితములాయను అంటే దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే, అంటే మనం పుట్టుడా, మనం చచ్చుడా, ఎప్పుడు ఏ రీతిగా ఉండాలి, మన యొక్క పరిస్థితి ఏంటి కూడా మనం చాలా ఆలోచన చేస్తాం. కానీ మన ప్రణాళిక అంతా కూడా మనం పుట్టక మునిపే రాసేసాడు. ఎరిగి ఉండడమే కాదు, రాసేసాడు. మన రిజిస్టర్ అంతా కూడా రాసేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానిలో మనం కేవలం ఒట్టి పాత్ర మాత్రం ఆయన ఎలా చెప్తే అలా చేయాల్సిన వారమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏపీసీ పత్రికలు 5వ అధ్యాయం అంటాడు, ఆయన సంఘమునకు శిరస్సు. మనము సంఘము, శరీరం, ఆయన శరీరం అంట. దేవుని స్తోత్రం. మనమందరం వాడడం అంటే ఆయన శరీరము. ఈ శరీరానికి శిరస్సు ఎందుకు శిరస్సు కాగలిగాడు అంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. చాలా మంది లోకంలో ప్రశ్న వేస్తుంటారు, మిమ్మల్ని అడుగుతుంటారో లేదో కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చే ప్రశ్న ఏంటంటే 3 మేకలు పీక్కోలేనుడు, 3 మేకలు పీక్కోలేనుడు ఏం బ్రతికిస్తాడు, నిన్ను ఏం విడిపిస్తాడు, ఏం రక్షిస్తాడు, ఏముందని నా మెంతలోకి వెళ్తున్నావు, ఏముందని నా మాటలోకి మారావు, ఏముందని అందులో దిగిపోయావు అనే ప్రశ్నలు వేస్తుంటారే, వాళ్ళకు ఒకే ఒక సమాధానం. 3 మేకలు పీక్కోవడం అనేది అసాధ్యమే కాదు, కానీ మరణపు ముందును విడిచి తిరిగి లేవాలి,
మరణాన్ని మృత్యుగా తిరిగి లేపగలిగిన వాడు, మరణం గెలిచి లేవగలిగిన వాడు, మృత్యుంజయుడు. ఆయన సర్వ ప్రపంచానికి చాటి చెప్పవలసిన ఆవశ్యకత కనుక ఆయన సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం తెలియక, ఆ మరణం తెలియక, ఆ సంగతి తెలియక నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. ఆయన శిలువ మీద 3 రోజులు పోయికోవడం పెద్ద కష్టమండి. కష్టమా? సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకి అది కష్టమా? కాదు. లాజరు జబ్బు పడినప్పుడు కబురేముంది? యేసయ్య వెళ్ళాడా? చనిపోయాడని కబురేముంది? వెళ్ళాడా? చనిపోయి సమాధి చేయబడిన 4 దినాల తర్వాత అక్కడికి వెళ్తే అలా అంటున్నారు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోకుండా ఉండేవాడు. ఇప్పుడైతే ఏం చేస్తాం? అక్కడ ఏం చేస్తాం? కొంత 4 రోజుల తర్వాత సమాధి చూస్తే కానీ సువాసన వస్తుందా? కంపు. కానీ ఆ కంపులో పరిమళ సువాసనగా చేయగలిగిన దేవుడు. నీవు నమ్మిన కదా దేవుని మరి చేస్తారని చెప్పి నడు అని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా మనవి వారికి ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రికి చెప్పి రాజా ఇంటికిగా దగ్గరగా తెచ్చినప్పుడు లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే సజీవుడిగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీ తమ్ముడిగా వాళ్ళకి అప్పచెప్పినప్పుడు యేసయ్య ఎక్కడైతే సువార్త ప్రకటిస్తుండేవాడు, ఆ ప్రదేశంలో 100 మంది జనము యేసయ్యను చూడడానికి వచ్చేవారు, అలాగే లాజర్ను కూడా చూడడానికి వచ్చేవారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజర్ అక్కడ ఒక గొప్ప సాక్షి అయిపోయాడు. దేవుని స్తోత్రం. తర్వాత చాలా మంది లాజర్ను చంపాలని కూడా ప్రయత్నం చేశారంట. యేసయ్యని చంపాలని చూశారు, లాజర్ను కూడా చంపాలని చూశారు. తర్వాత లాజరు మళ్ళీ చనిపోయిన తర్వాత సంగతి అనుకోండి. కానీ లాజరు జబ్బుతో ఉన్నప్పుడు వచ్చి యేసు నామమున సత్యత కలుగును గాక అంటే రోగం వెళ్ళిపోతుంటారా? కానీ అక్కడ అది కాదు. ఆ లాజరు తిరిగి బ్రతికించడం ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మనం అనుకుంటాం ఈ చిన్న జబ్బు ఇక్కడితో పోయేది, దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచలేదంట. కానీ దాన్ని వెనకేదో కారణం ఉంటుంది. ఎందుకంటే ఆయన బిడ్డను ఆయన విడిచిపెడతాడండి? విడిచిపెడతాడా? యెషయా గ్రంథంలో మాట్లాడారు కదా, కన్న తల్లి తన చంటి బిడ్డను మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడు మన 6 చేతుల్లో నిన్ను. అలాంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడు అంటే విడిచిపెట్టాడు. ఎందుకంటే తన స్వరత్వం ఇచ్చి సంపాదించాడు. దేవుని స్తోత్రం. అందుకని ఎఫెసీ పత్రికలో ఒక మర్మముగా చెప్తాడు. ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందును సాటి అవయములను వాగ్దానములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మర్మం ఏంటంట? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. దేవుని స్తోత్రం. సమాన వారసులు కావాలని దేవుడు ఒక శరీరమందుని సాటి అవయవాలుగా కావాలని. సాటి అవయవాలుగా ఎలాగయ్యాము అంటే మనందరము కూడా ఒక్క
శరీరాన్ని తింటున్నాం, దేవుని స్తోత్రం. ఒక్క రక్తాన్ని తాగుతున్నాం, దేవుని స్తోత్రం. ఒక్క ఆత్మనే కలిగి ఉన్నాం, దేవుని స్తోత్రం. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 12 ఏమంటాడంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నవు, ఎలాగూ శరీరమే కావములని అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదు, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైన స్వతంత్రమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ అందే బాప్తిస్మ పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను ప్రాణము చేసిన వారమైతిమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనమందరం కూడా రకరకాల కుటుంబాలకు చెందిన వారం, దేవుని స్తోత్రం. అవునా కదా? కానీ మనమందరం ఇప్పుడు ఏమయ్యాం? ఒక రక్తంలో కడగబడ్డాం, ఒక ఆత్మను పొందుకున్న వాడుతున్నాం, దేవుని స్తోత్రం. మనందరం ఒక కుటుంబకులుగా మార్చబడ్డాం, దేవుని స్తోత్రం. ఒక రక్త సంబంధికులుగా మార్చబడ్డాం, దేవుని స్తోత్రం. లేకపోతే మీదేదో మాదేదో ఎవరిదెవరిదో తెలియదు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరే పేరు ఉంటుంది. అవన్నీ కాదు, మనందరిది ఒకే కులం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే కులం, ఒకే ఇంటి పేరు, ఒకే రక్త సంబంధికులం, మనమందరం ఒకే సంఘం, దేవుని స్తోత్రం. ఈ భూలోకంలో ఉన్నంతసేపే ఆ పేరు ఈ పేరు ఉందాక మరి ఆనంద్ గారు చెప్పారు కదా, మనం ఒక సంఘం, ఇంకొకరు క్రీస్తు సంఘం, ఇంకొకరు ఇంకో సంఘం, ఇంకొకరు ప్రకాష్ గారి సంఘం, ఇంకొకరు బోయాజ్ గారి సంఘం, ఇంకొకరు మాధవి సంఘం. సంఘాలకు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, కానీ ఈ సంఘాలన్నీ కూడా ఒకే సంఘం, ఏక సంఘంగా కాబోయే రోజు ఒకటి వస్తుంది, దేవుని స్తోత్రం. అది సార్వత్రిక సంఘం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం. హల్లెలూయా. మీరు దీని గురించి చూడాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రండి ఒకసారి. ఒక మాట చూద్దాం, 13-14 వచ్చిన చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఎలాగ నాతో చెప్పను, మీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకొని. హల్లెలూయా. ఎక్కడంట? గొర్రె పిల్ల రక్తములో తన వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకొని. హల్లెలూయా. మన రక్షణ పొందినప్పుడు పాట పడతాం, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పుల్ల విలువైన రక్తములో, గొర్రె పుల్ల విలువైన రక్తములో కరుగాబడి నేను రక్షణ పొందితిన్, కరుగాబడి నేను రక్షణ పొందితిన్. మా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. దేనిలోనంట? గొర్రె పిల్ల రక్తంలో, దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు మన కొరకు ఏం వెల చెల్లించాడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మళ్ళా పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. కనుక మనం అందరం ఏం చేయాలి అంటే, ఎఫెసీ పత్రిక
చివరిగా వాక్యాన్ని చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. సమయం ఒకవేళ ఎక్కువ కావచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అర్పణించుకున్నాడు. పెళ్లి కుమార్తెకి మేకప్ సరిగ్గా లేకపోతే 10 సార్లు రుద్దుతాం కదండి. రుద్దుతాం, మేకప్ మ్యాన్ పెడతాం అండి. నల్లగా ఉన్న అమ్మాయిని తెల్ల బొమ్మలా చేసేస్తాం. పెళ్లి కుమారుడు చూడంగానే అయ్యి బాబోయ్ మా ఆవిడ ఎంత అని అనుకుంటాడు. పసుపు గారికి వచ్చినప్పుడు లేదు, పెళ్లికి వచ్చేటప్పటికి తెల్ల బొమ్మ ఎక్కడ వచ్చిందిరా బాబా అనుకుంటాడు. దేవుని స్తోత్రం. అండి మన లోకానుసారమైన పెళ్లికి అంతగా సిద్ధపరిస్తే తండ్రి అయిన దేవుడు వధువు సంఘంగా మనం చూడనప్పుడు ఎంత శుద్ధంగా ఉండాలి. అందుకని వాక్యపు ఉదక స్నానం చేత దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం, శుభ్రంగా కడుక్కున్నాం, మంచి బట్టలు వేసుకున్నాం, వచ్చాం. కానీ ప్రతిరోజు మనం దేవునితో స్నానం చేస్తున్నాడంట. వాక్యం అనే ఉదక స్నానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తన స్వరక్తమిచ్చిన సంపాదన ఇచ్చిన సంఘం కోసం ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం చేసి పవిత్రపరుస్తున్నాడు. మచ్చైన దాగైన కళంకమైన నిష్కళంకమైన ఏది కూడా లేకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మచ్చుంటే మరతుంటే ఏదైనా చిన్న పుచ్చుంటే నువ్వు కాయలు తీసుకుంటావా? బట్టలు కొంటాకి వెళ్తాడు, అది నలిగిపోయి మచ్చలు పడిపోయి డాగులు పడిపోయి ఉంటే తీసుకుంటావా? ఇది పక్కన పెడతావు. ఒక చీర కొంటాకి వెళ్తే 100 చీరలు తీస్తావు. ఇది కాదు ఇది. మరి నిన్ను నన్ను చూసినప్పుడు మరి ఆయనకి ఎలా ఉండాలంట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మచ్చైనా డాగైనా కళంకమైన ఉండకూడదు అని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన వాక్యం అనే ఉదక స్నానము చేత ఉదయము సాయంత్రము ప్రతి క్షణము కూడా వాక్యం ద్వారా నిన్ను కడగాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కడగబడే స్థలం. హల్లెలూయా. మనం లోపలికి వెళ్తే యోహాను సువార్తలో బెతస్దా కోనేరు, ఆ కోనేరులో ఎవరైతే మొదటిగా మునుగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కూడా గొర్రెల ద్వారము దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం, గొర్రెల ద్వారం అని చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? గొర్రెల ద్వారం అని చూస్తున్నాం. ఈ గొర్రెల ద్వారము దేవుని స్తోత్రం. అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా సీనియర్ అయిపోయాడు. అయ్యి బాబోయ్, దేవదూత వస్తుంది, నీళ్ళు కలుపుతుంది, ఎవరైతే దిగుతున్నారో వాడు స్వస్థ పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం అలాగే చూస్తున్నాడు. ఆనంద్ దిగాడు, వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. పోయేది గారు దిగాడు, వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. మాధవి దిగింది, వెళ్ళిపోయింది. వెరీ గుడ్. రమ్య దిగింది, వెళ్ళిపోయింది. వెరీ గుడ్. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. మరి ఏం వచ్చింది, దిగింది, వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈయన వచ్చాడు, 38 సంవత్సరాల నుంచి అవ్వట్లేదు అని చెప్పి వచ్చి చూశాడు. రబాబు ఏంటి పరిస్థితి? అయ్యా, నీరు కదిలించమన్నప్పుడు ఎవడో ఒకరు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నన్ను దింపేవాడు ఎవడో లేడయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, నీకు దిగాలని ఆశ ఉందా? నువ్వు స్వస్థపడాలని ఆశ ఉందా? నీకు వివర పొందాలని ఆశ ఉందా? ఆశ ఉంటే నీ పరిపెత్తుకొని తెచ్చిన అడుగు అన్నాడు. దేవుని స్తోత్రం. మొత్తం అక్కడే ఉన్నటువంటి వ్యక్తి దిగ్గున బలం పెట్టుకుని లేచి నడిచాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎన్నో సంవత్సరాలు వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరం మా పక్కనే కదా ప్రార్థన, నాకు వినపడతానే ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని కృప మీద వస్తుందో అప్పుడు మాత్రమే విడుదల పడుతున్నారు. ఎందుకంటే ఆయన యోహాను సువార్తలో మాట్లాడి తెట్టు కానీ వేరే గొర్రెలు వాటిని కూడా నేను తోడుకు రావాలి. మంద ఒకటే కాపరు. దేవుని స్తోత్రం. మంద ఒకటే
కాపరి. ఈ లోకంలో ఎన్ని సంఘాలతో ఉన్నాయో, ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలతో అన్ని సంఘాలు కూడా ఒకే సంఘంగా చేయాలని దేవుడు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా మీరు ఇచ్చిన మీ స్వరక్త నుంచి సంపాదించిన సంఘం ప్రభు, ఎలాగ నీలో ఉండాలో, ఎలాగ నీలో బలపడాలో, ఎలా నీలో దినదినము కడగబడాలో, ఎలా దినదినము నీలో వర్ధిల్లాలో అయినా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు మీతో దేవుడు మాట్లాడినట్లయితే దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఘోరమైన సిలువను నా కొరకు మోసి, ఘోరమైన మరణమే నా కొరకు పొంది, ఘోరమైన సిలువను నా కొరకు మోసి, ఘోరమైన మరణము నా కొరకు పొంది, ఘోర పాపినైనా నన్ను రక్షించితివే, ఘోర పాపినైనా నన్ను రక్షించితివే, ఘోర నరకము నుండి తప్పించితివే, ఘోర నరకము నుండి తప్పించితివే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మోకాళ్ళ ప్రార్థన నేర్పించితివి, మోక్షానికి దారి చూపించితివే, మోకాళ్ళ ప్రార్థన నేర్పించితివే, మోక్షానికి దారి చూపించితివే, నీ కాళ్ళు చేతులు గోరుందురా, నీ కాళ్ళు చేతులు గోరుందురా, నా కాళ్ళు చేతులు బలపరచితివి, నా కాళ్ళు చేతులు బలపరచితివి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఘోరమైన సిలువను నా కొరకు మోసి, ఘోరమైన మరణము నా కొరకు పొంది, ఘోరమైన సిలువను నా కొరకు మోసి, ఘోరమైన మరణము నా కొరకు పొంది, ఘోర పాపినైన నన్ను రక్షించితివే, ఘోర పాపినైన నన్ను రక్షించితివే, ఘోర నరకము నుండి తప్పించితివే, ఘోర నరకము నుండి తప్పించితివే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, శిరస్సు నుండి రుధిరము కారుచుండగా, శరీరము రక్తముతో నిండి ఉండగా, శిరస్సు నుండి రుధిరము కారుచుండగా, శరీరము రక్తముతో నిండి ఉండగా, ఆ రుధిరముతో నా దాహము తీర్చితివే, ఆ రుధిరముతో నా దాహము తీర్చితివే, ఆ రక్తముతో నా పాపము కడిగితివే, ఆ రక్తముతో నా పాపము కడిగితివే. యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా కలరశనరు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజానికి స్తోత్రాలు. నాయనా, మీరు మా కొరకు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నాయన. అయ్యా, దాని కాయడానికి మేపడానికి కాపరిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి కాపరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దాసులు రాజయ్య గారిని బట్టి స్తోత్రాలు. నాయనా తండ్రి, ఇక్కడ ఏర్పాటు చేయబడి బిడ్డలు బట్టి స్తోత్రాలు. నాయనా, ప్రార్థన ఇంతవరకు నిలబెట్టుకుని పాదధూళిని ప్రభా మీరు వాడుకున్న విధానములు స్తోత్రాలు. నిలిచిన అభిషేకాన్ని స్తోత్రాలు, నిలిచిన వాక్యములు స్తోత్రాలు, నిలిచిన ఆత్మలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. విన్నా నీ బిడ్డల హృదయములలో యేసు నామములో గొప్ప కార్యములు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఒక నూతనమైన క్రియను వారు చూసిగాక, ఒక నూతనమైన అభిషేకం వారు పొందుదురుగాక, ఒక నూతనమైన వారు పొందుకుందురుగాక, ఒక నూతనమైన దర్శనము ఎదురు వారు చూచుదురుగాక. కార్యం జరిగించి మహిమ పొందుకోమని విన్న వాక్యం అందరి జీవితాలకు 30 దింతులుగా 40 దింతులుగా నేర్పులుగా నీరు కట్టి ఫలింపచేయమని, నీ రాకడకు సిద్ధపరచమని. నాయన, ఇది ఆత్మీయ యాత్ర ప్రభు, ఇది ఆనంద యాత్ర నాయన, ఇది యేసుతో నూతన యెరూషలేము యాత్ర ప్రభు. పాటలైతే పాడుతున్నాం కానీ అది చేరే గమ్యత, అది చేరే ధన్యత నాకుందా లేదా, అది చేరే సిద్ధపాటు నాకుందా లేదా అని ఎవరికి వారిని ప్రశ్నించుకుని ముందుకు సాగుటకు సహాయం దయచేసి మహిమ పొందుకోమని. ఉదయ కాలం నుండి పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యాలలో ఆయన వాక్యంలో మీరు తోడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన అల్లాపురం తాందిన వరకు నిస్తాది నాకు మాకు తోడుగా మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మనం లేచి పడినప్పుడు దేవుని సేవలు కానికి పడగా పాట పాడుచుండగా ఎవరైనా ఒకరు త్వరగా ఒక పాట పాడుతుంటే రెండమ్మ రెండు ఎవరు పడితే రావాలి. పేరు చెప్పండి, మీరే స్పీడ్ అప్.